మా ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ గారితో ఫోన్ చేసి, సార్ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు గ్రూప్లో, పోనీ నేను ఎక్కడ వ్యభిచారం చేశాను చెప్పండి. ఆహా, మీతో కానీ ఆయనతో కానీ నేను ఎక్కడ తప్పు చేశానో నాకు చెప్పండి. నాకు ఎక్కడ ల్యాండ్ ఇచ్చారు నాకు తెలియదు, నాకు ఎక్కడిచ్చారు, లేదా నేను ఎక్కడ తప్పు చేశానో నాకు గుర్తులేదు. అంటే నా వృత్తి అదే అని కదా డిక్లేర్ చేశారు, చెప్పండి అని నేను అడిగితే దానికి అలా పెట్టడం తప్పు అనన్నా మీరు చెప్పండి, లేదా నేను తప్పు చేసిన దాన్ని మీరు ప్రూవ్ అయినా చేయండి అని చెప్పేసి నేను మాట్లాడాను. నావెల్స్ రాసేవాళ్ళని, షార్ట్ ఫిలిమ్స్ రాసేవాళ్ళని మొత్తానికి రాసేవాళ్ళని కొంతమందిని ఒక 100 మెంబర్స్ లాగా దగ్గరికి అయ్యేటట్టు చేసుకుని ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తారు. అలాగే అప్పుడు అవసరపడింది వాళ్ళకి, అవసరపడి మమ్మల్ని మెంబర్షిప్ తీసుకోమంటే మాకు ఇచ్చేసారు, మేము తీసేసుకున్నాం. జీవితంలో టోటల్ ఇప్పటి వరకు నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పండి అది. ఎంత పెద్ద తప్పు అంటే అదే రైటర్స్ అసోసియేషన్లో నన్ను వ్యభిచారి అన్నారు వాళ్ళు. ఆ రైటర్స్ వ్యభిచారి అన్నారు. అదే రైటర్ కులం తక్కువది అన్నారు. అక్కడ నాకు గౌరవం దక్కలేదా అని అంటే, దక్కిందా దక్కలేదా అనేది భగవంతుడికి తెలియాలి. ఎంత నరకము చూడాలో నేను అంత నరకం చూసేసాను. ఎలా అంటే చాలాసార్లు సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోయాను నేను. సూసైడ్ ఇప్పుడు కూడా ఎప్పుడైనా నేను మానసికంగా డిస్టర్బ్ అయ్యి ఒకవేళ నేను చనిపోయినా, ఎవరైనా చంపేసిన, అది రైటర్స్ అసోసియేషన్ వద్దే అవుతుంది. షూర్, డామ్ షూర్. అది పక్కగా నేను చెప్పగలను. దానికి చాలా మంచి వ్యక్తే ప్రెసిడెంట్, కానీ ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే అది తప్పని ఖండించడం ఆయన. ఇప్పుడు కప్పుకున్న ఆడపిల్లనన్నా మగపిల్లనన్నా ఎవరైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనుకో, అలా మాట్లాడకూడదు, అది తప్పని అతను చెప్పడు, ఎంకరేజ్ చేస్తాడు. ఇంకా అది కరెక్ట్ కాకపోతే వాళ్ళు అని ఉండరు కదా అంటారు. అంటే మనం ఇప్పుడు నేను మీ ఎదురుగా మాట్లాడుతాను, నేను నీతైన దాన్ని నాదే కరెక్ట్ చెప్పేది అని నేను నమ్మమని అనట్లేదు, కానీ ఫేస్ చేసిన వాళ్ళకే కదా తెలుస్తుంది. అలా మాకు రైటర్ కొంతకాలం గడిచిన తర్వాత రైటర్ అసోసియేషన్లో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత విజయ్ కుమార్ గారని ఒక ఆయన రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆయన అనమాట. ఆయన పేదలకి ఒక 101 మందికో 105 మందికో అంటే 24 క్రాఫ్ట్స్ నుంచి ఒక్కొక్క క్రాఫ్ట్ ఇచ్చి ఐదుగురికి ఇళ్ళ స్థలాలు నేను ఫ్రీగా ఇస్తాను. మన చిత్రపూర్ కాలనీలో ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు కదండి, అలాగా నేను కూడా ఒక కాలనీ టీవీ నగర్ అని పెట్టి నేను ఇస్తాను అని చెప్పి ప్రకటన చేశారండి. ఫిలిం ఛాంబర్లో అది చాలా పెద్ద గ్రాండ్ ఓపెనింగ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పొలిటీషియన్స్ వాళ్ళంతా వచ్చారు. 105 మందికో 101 మందికో ఇళ్ళు ఇస్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. అంతలాగా చేశారనమాట. చేసినప్పుడు అప్పుడు రైటర్స్ అసోసియేషన్ కూడా వస్తుంది కదా, అందులో రైటర్ అసోసియేషన్ నుంచి 5 అని అంటే, అమ్మాయి చాలా ఇయర్స్ నుంచి చేస్తుంది, పాపం ఫైనాన్షియల్గా ఏం ఎదగలేదు, మన స్వప్న పేరు కూడా రాద్దామండి అని రామశంకర్ గారే చెప్పారు. తను కష్టపడుతుంది కానీ చాలా తక్కువ డబ్బులు అది వస్తాయండి, తనని చాలా ఎలిగేషన్స్తోని కొంచెం తక్కువగానే ఇస్తారు, తనకి గెట్ అయిన అవడమే కష్టం అవుతుంటే మన ఇల్లులు అయ్యి ఏం కొనుక్కోగలదు, ఊరు చివరి ఎక్కడో కదరా ఇస్తారు మనకి, ఆ ల్యాండ్స్ అయ్యి ఇచ్చిన సిటీలో ఏమి ఇచ్చారు కదా, మహా అయితే ఒక 1,00,000 రూపాయలు 1,25,000 ఎంతో వర్త్ ఉంటుంది అంతే, అలాంటి స్థలాన్ని ఇస్తారు అని చెప్పేసి అన్నారనమాట. అంటే అప్పుడు అసోసియేషన్ ఇంకా ఏమనలేక ఓకే అని చెప్పేసి అన్నారు. అందరికీ ఆమోదమేనా అని అడిగారు, ఏమి ఒక్కళ్ళ డెసిషన్తో ఏమీ అది అవ్వలేదు, ఆమోదమే అని చెప్పారు. నాకు అందులో పేరు రాశారు, గ్రాండ్ ఓపెనింగ్ పెట్టారు, అక్కడికి పిలిచారు, వీళ్ళందరూ పేదలని స్టేజ్ మీద నిలబెట్టారు. అప్పుడు మా అమ్మగారు కాలం చేసి ఉన్నారు, నేను చాలా సిక్కున్నా, నేను అసలు నించోడానికి కూడా ఓపిక లేనంతగా ఉన్నా,
మా అమ్మని కోల్పోయి అదంతా. అయితే కోవిడ్ టైం అది. మాస్క్ పెట్టుకున్నా నేను. ఆ మాస్క్ తీపిచ్చారు నా చేత. "నువ్వు రిజిస్టర్ అవ్వాలి. ఎందుకు అనంటే, ఎవరు తీసుకున్నారో తెలియద్దా? ఫ్రీగా ఇస్తే తీసుకోవడానికైతే వచ్చేసావు గానీ, మొహం చూపించకుండా పెద్ద నామోషీనా? నువ్వు ఆర్టిస్ట్‌వని తెలియకూడదా? పేదోడు దానివని తెలియకూడదా?" అని మాస్క్ తీపిచ్చి మరీ ఈఎంఐకి కూడా ఇస్తున్నాము అని చెప్పారు. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుందండి. ఆ స్థలం ఇవ్వలేదు. ఇవ్వకపోగా అది కొంతకాలము రైటర్స్ అసోసియేషన్‌లోని ప్రతీదీ ఫైనాన్షియల్‌గా లెక్కలయ్యి తేలట్లేదు. అలాంటి విషయాల్లోకొచ్చి మీకు డబ్బంతా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నారు. ఎవరికి పడితే ఏది పడితే అది శాంక్షన్ చేసేస్తున్నారు. ఆ స్వప్నకి ఎందుకు ల్యాండ్ రాసిచ్చారు? విజయ్ కుమార్ గారితో పర్సనల్‌గా ఉందా? నాగబాల సురేష్ గారితో పర్సనల్‌గా ఉందా? ఆళ్ళిద్దరితో తప్పు పని చేస్తే రాసిచ్చారేమో ఆ స్థలము అనేసి డైరెక్ట్‌గా ఒక 150 మంది ఉన్న గ్రూప్‌లో మెసేజ్ చేశారు. అది భగవంతుడికే తెలియాలి. అది తప్పు చేస్తేనే వచ్చిందేమో అని మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. ఒకవేళ తప్పు చేసేటట్టయితే ఒక ₹1,00,000 ఊరి చివర ఎక్కడో స్థలంకి ఎందుకు తప్పు చేయాలి? తప్పు చేసే నేచరే నాదనుకోండి. మొదటి నుంచి అదే నేచర్ అయితే అదే పని చేసుకుంటే నేను వచ్చిన 4, 5 సంవత్సరాలకే నేను సెటిల్ అయిపోతాను కదా! నేను 18 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చానండి నేను ఇక్కడికి. అప్పుడు యంగ్‌స్టర్‌ని. నేను అప్పుడు సెటిల్ అయిపోలేనా? ఆ మాట అన్నప్పుడు నేను మా ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ గారితో ఫోన్ చేసి, "సార్ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు గ్రూప్‌లో. పోనీ నేను ఎక్కడ వ్యభిచారం చేశాను చెప్పండి." "అహా! మీతో గానీ, ఆయనతో గానీ నేనెక్కడ తప్పు చేశానో నాకు చెప్పండి. నాకెక్కడ ల్యాండ్ ఇచ్చారు? నాకు తెలీదు. నాకెక్కడిచ్చారో. లేదా నేనెక్కడ తప్పు చేశానో నాకు గుర్తులేదు. అంటే నా వృత్తి అదే అని కదా డిక్లేర్ చేశారు. చెప్పండి" అని నేను అడిగా. అడిగితే దానికి అలా పెట్టడం తప్పు అనన్నా మీరు చెప్పండి. లేదా నేను తప్పు చేసిన దాన్ని మీరు ప్రూవ్ అయినా చేయండి అని చెప్పేసి అన్నా. నేను మాట్లాడాను. నాకు తెలుసు ఎప్పుడు మాట్లాడాలో. నేను మాట్లాడా. ప్రెసిడెంట్లు, పెద్దవాళ్ళు, అన్నవాళ్ళు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతారు. నేను మాట్లాడనన్నారు. అంటే తప్పు అని ఒక్కరు కూడా ఖండించలేదండి రైటర్ అసోసియేషన్. అలా నేనేమి ఫీల్ కావట్లేదు. ఎందుకంటే నా దేవుడు నాకు ఇవ్వాల్సిన బలం నాకు ఇస్తాడు. నేనేమి ఆళ్ళన్నంత మాత్రాన నేనేం చెడిపోలేదు, చెడిపోను. అలా ఇవ్వలేదు. స్థలం ఇవ్వలేదు. నాకు వ్యభిచారం అలవాటు లేదు. అహా! ఒక అసోసియేషన్ నుంచి నాకొచ్చిన ఘనత అది. ఇప్పటికి కూడా అంటారు, "స్వప్నకి కృతజ్ఞత లేదు. ఆయన ఎప్పుడు అన్న మాటను పట్టుకుంది" అంటారు. ఎవరైనా టీవీ ఇంటర్వ్యూలో ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారండి. ఏ టాపిక్ ఎప్పుడు ఎలా వస్తదో తెలీదు. మనమేం ప్లాన్ చేసుకొని మాట్లాడం గదా! యెస్. అలాగే నన్ను పాత ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు నేను ఈ రైటర్ అసోసియేషన్ పెద్దాయన దగ్గర కుమరం భీము, చాకలి ఐలమ్మ అని 2 ప్రాజెక్టులు చేశానండి. కుమరం భీమ్ అనే ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను చేయాల్సిన ప్రాజెక్ట్ కాదది. యాక్చువల్‌గా ఒక కన్నడ అమ్మాయిని హీరోయిన్ పెట్టుకున్నారు. ప్రమోదిని అని చెప్పి ఆవిడని పెట్టుకున్నారు. తెల్లవారితే షూటింగ్‌కెళ్తున్నామనగా అమ్మాయి స్విచ్ ఆఫ్ పెట్టేసుకొని షూటింగ్‌కి రాలేదు. రాకపోతే మేనేజర్ గారు నాకు తెల్లవారుజామున 4:00 ఎప్పుడో ఫోన్ చేశారు. 4:00కి ఫోన్ ఏంటి? నేను ఫోన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచుతానండి. ఎందుకంటే అమ్మ వాళ్ళు అది ఎప్పుడైనా చేస్తారేమో నాకసలు అలవాట్లేదు. నా ఫోన్‌కి లాక్ ఉండదు. ఒక సీక్రెట్ కోడ్ ఉండదు. ఏమీ ఉండదు. ఇప్పుడు కాదు. స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎంతమందికి ఎంత సీక్రెట్ నాకుండదు. నా అసిస్టెంట్‌కి కూడా నేను ఫ్రీగా ఇచ్చేస్తాను నేను. ఆళ్ళు ఫోన్‌లు తీసి అవి ఇవి చూస్తారు అదే అంటారా? బై గాడ్స్ గ్రేస్ నాకు అలాంటి అసిస్టెంట్లు కూడా రారు. ఆ ఇంటర్వ్యూలు అయి జరుగుతూ ఉంటాయి గదా! అయితే ఆ షూటింగ్‌కి ఆ అమ్మాయి హ్యాండ్ ఇస్తే నాకు మేనేజర్ ఫోన్ చేస్తే, "స్వప్న కాస్ట్యూమ్ మాదే. నువ్వు ఇమ్మీడియేట్‌గా బయలుదేరి రావాలి. ఔట్‌డోర్ షూట్." ఇలాగనంటే నాకు ఫ్రెష్ అయ్యే టైం ఇయ్యండి. నాకెవరు ప్రొడక్షన్ అనేది కూడా తెలీదండి. మేనేజర్ తెలుసు. సరే నేను బయలుదేరి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు నాగబాల సురేష్ గారి ప్రొడక్షన్ అని చెప్పి.